రమ్య మేడం నమస్తే అండి. నాకు 3 మంత్స్ నుంచి శాలరీ పడలేదు మేడం. అప్పుడు నా గోల్డ్ వాచ్ బ్యాంక్‌లో పెట్టాము. నేను వెళ్లి తెచ్చుకుందాము అంటే నేను పబ్లిక్ క్లాసెస్ చెప్పడం వల్ల నాకు లీవ్ కుదరలేదు మేడం. మొన్న 2 రోజుల క్రితం అనుకున్నాననమాట. నేను వెళ్ళి గోల్డ్ వాచ్ తెచ్చుకున్నట్టు. నేను గోల్డ్ వాచ్‌తో మాట్లాడాననమాట. అవసరమయ్యి నిన్ను బయట పెట్టాము. తప్పకుండా నేను ఇంటికి తీసుకొచ్చేస్తాము అని నాకు నేను మాట్లాడుకున్నాను మేడం. అలాగా అఫర్మేషన్ కూడా చేసుకున్నాను. అయితే ఈరోజు సాయంత్రం బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేసి మీ గోల్డ్ వాచ్ తీసుకెళ్ళిపోండి. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. తొందరగా క్లోజ్ చేయాలి ఈ అకౌంటు అన్నారండి. సరే అని నేను బ్యాంక్ వెళ్ళేసరికి 5:30 అయ్యిందండి. మొత్తం అన్నీ అక్కడ రూల్స్ అన్నీ చూసుకొని వాచ్ తీసుకొని 6 కల్లా బయటకు వచ్చేసాను మేడం. మొన్న పౌర్ణమి మెడిటేషన్ క్లాస్ జరుగుతున్నప్పుడు మీరు చెప్తుంటే మిమ్మల్ని చూస్తూ ఆ స్టోరీ అలా వింటూ ఉన్నాము. పక్కన మహావతార్ బాబాజీ గారి ఫోటో ఉంది కదా మేడం. అది మాకు ఎలా కనిపిస్తుందంటే నేను మిమ్మల్ని చూస్తూ అలా స్టోరీ వింటూ ఉన్నాను. కానీ నాకు ఆ మహావతార్ బాబాజీ గారు మీ పక్కన కూర్చున్నట్టు కనిపిస్తుంది మేడం. మీ మొహం చూస్తున్నప్పుడు. అలా కనిపిస్తున్నప్పుడు గబుక్కున ఫోటో వైపు చూడగానే మళ్ళీ ఫోటోలా కనిపిస్తుంది. మళ్ళీ మీ వైపు చూసి నేను అలా వింటూ ఉన్నప్పుడు పక్కన కూర్చున్నట్టు మీరిద్దరు కూర్చొని క్లాస్ చెప్తున్నట్టు అలా కనిపిస్తూ ఉంది మేడం నాకు పౌర్ణమి రోజున. థ్యాంక్ యూ మేడం.